కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పాతూరు ప్రాంతంలో భారీగా అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. శివాలయం వీధి రహదారి ఆధునీకరణతో పాటు రోడ్లు, డ్రైనేజ్, తాగునీటి సౌకర్యాల కోసం దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రణాళికను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. కావలి పాతూరు ప్రాంత అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న శివాలయం వీధి నుంచి పోలేరమ్మ ఆలయం వరకు గల రహదారిని 45 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో కూడిన విశాల సిమెంట్ రోడ్డుగా చేపడుతున్న పనులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతూరు నుంచి తుమ్మలపెంట రోడ్డు వరకు 11,80,00,000లతో 60 అడుగుల వెడల్పు గల రహదారి, 43 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు, అలాగే 146 కోట్ల సిమెంట్ రోడ్డు, 52 కోట్ల డ్రైనేజీ పనులతో కలిపి దాదాపు 200 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో కావలిని ఆధునిక మౌలిక వసతులతో అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. కావలి గుండెల్లో వెలిగే దీపమయ్యా, కావ్య కృష్ణన్నామాసల రూపమయ్యా, పేదొడి కన్నీటికి అండగా నిలిచావయ్యా, ప్రజల గుండెల్లో దేవుడై వెలిగావయ్యా. పురాతనమైనటువంటి ఈ నగరంలో పాతూరు అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం. పాడి పంటలతో, వ్యవసాయంతో విరాజిల్లుతూ ఒకవైపున విష్ణాలయము, ఇంకొక వైపున శివాలయము, మధ్యలో పోలేరమ్మ తల్లి, కృష్ణ మందిరము అన్నీ కలగలిపి సర్వ మతాలకి ప్రసిద్ధిగాంచినటువంటి మన కావలి పాతూరు గ్రామం, కావలి అభివృద్ధి చెందటానికి కీలక పాత్ర పోషించినటువంటి ప్రాంతం మన పాతూరు ప్రాంతం. అందరూ కూడా కల్మషం లేని వ్యక్తులు, కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు, వ్యవసాయం నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఈరోజు వాళ్ళ కృషి ఫలితమే ఈ కావలి కనకపట్నంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాలుగా కావలి శివాలయం దగ్గర నుంచి పోలేరమ్మ గుడి వరకు కూడా ఉన్నటువంటి రోడ్డు అస్తవ్యస్తంగా ఉండటం, రోడ్డు కుచించుకుపోవటం, ఆక్రమణలు జరగటం, ప్రతి ఒక్కరూ ఇంటి మెట్లు రోడ్డు మీదకి రావటం, అదేవిధంగా రోడ్డు డౌన్ అయిపోవటం, అన్ని కారణాల దృష్ట్యా ఈ రోజున గౌరవ నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధుల నుంచి 45 లక్షల రూపాయలు అమౌంట్ని ఇక్కడ వెచ్చించి కావలికి పాత ఊరు ఎంత పాతదో కొత్త దానికి నాంది పలుకుతూ కావలిలో మొట్టమొదట అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా విశాలమైన రోడ్లు నిర్మించాలని ఈ రోడ్డుకి నాంది పలకటం జరిగింది. కొద్దీ పాత ఊరు నుంచి అక్కంబాయి మీదుగా వెంగయ్య గారి పాలెనికి, వెంగయ్య గారి పాలెం నుంచి అల్లిగుంటపాలెనికి, అల్లిగుంటపాలెం నుంచి కోనేటివారి పాలెం మీదుగా తుమ్మలపెంట రోడ్డులో ఉన్నటువంటి రాముడు పాలెం వరకు కూడా ఈరోజు 11,80,00,000 రూపాయలతో మరో తుమ్మలపెంట రోడ్డు లాంటి రోడ్డుని ఈ రోజున శాంక్షన్ చేపించాం. టెండర్ దశలో ఉంది. అతి తొందరలో ఆ రోడ్డు కూడా ప్రారంభానికి నోచుకుంటుంది. ఆ రోడ్డు పూర్తయితే హైవే నుంచి మళ్ళా పాతూరుకి 60 అడుగుల రోడ్డు వస్తుంది. ప్రజలందరూ కూడా హైవేలో నుంచే పాతూరులో గుండా టౌన్లోకి రావడానికి కూడా అనుసంధానం కూడా చేయటం జరుగుతుంది. కృష్ణుడి బొమ్మ దగ్గర నుంచి 5 లందర్ల సెంటర్ వరకు కూడా
ఆ రోడ్డును కూడా ఆధునీకరించడానికి ఈరోజు మేము కంకణబద్ధులయ్యాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ సమస్యని పరిష్కరించేదానికి కూడా ఈరోజు 43 కోట్ల రూపాయలతో వివేకానంద పార్కులో ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ ద్వారా ఈ యొక్క అరటి తోట ప్రాంతాలకు కానీ, అది ఎక్స్టెన్షన్ ఏరియాలకు కానీ, వెంగయ్య గారి పాలెం కానీ, అక్కంబావి సెంటర్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇచ్చి మా తల్లులు అందరూ ఆనందంగా ఉండేటట్టుగా బిందెలతో రోడ్డు ఎక్కి నీళ్లు తెచ్చుకునే విధంగా లేకుండా ఉండే విధంగా ఈరోజు నిధులు మంజూరు చేసి పనులు కూడా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. మనకు కావాలని మనం ప్రేమిద్దాం, మన ఊరిని మనం బాగు చేసుకుందాం. ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది కాదు. కావలి లోకల్, మన లోకల్లో ఉండే నాయకులు, మన కావలిలో ఉన్నటువంటి ప్రజలు అందరం మమేకమయ్యి ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. వీటంతటికీ కూడా అభివృద్ధి ప్రదాత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అండగా ఉండగా మనకు ఎటువంటి కొదవ లేకుండా నిధులకి ఈరోజు మన అన్ని రకాల సదుపాయాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఇంకొక ముందుకు మెట్టివేసి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కావలి పట్టణాన్ని కనకపట్నం చేయాలని, ఈ కావలిని ఒక అభివృద్ధిమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దాలని, అందరి ప్రజలు సుఖంతగా జీవించాలని, ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందంగా జీవించాలని, అందరికి వ్యాపారస్తులకి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఈరోజు కావలి అభివృద్ధి కోసం ఈ రోజున ఆగస్టు 1వ తేదీ నాటికి 146 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్ల కోసం నిధులు వెచ్చించడం జరిగింది. అదేవిధంగా మనకు అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థని రూపొందించడానికి 52 కోట్ల రూపాయలు కలిపి ఈ రోజున మొత్తం కూడా 200 కోట్ల రూపాయలు కొత్తగా కావలి నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు రేపటి సాయంత్రం లోపల నివేదికలు పంపమన్నారు. అతి తొందరలో శాంక్షన్ అయి మంత్రివర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా కానీ లేదా ముఖ్యమంత్రి చేతుల మీదుగా కానీ కావలి నడిబొడ్డున 200 కోట్ల రూపాయలకు సంబంధించిన శంకుస్థాపనలు చేసి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం జరగకుండా విధంగా కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు.